ఒకప్పుడు అసురరాజు హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు చాలా గర్విష్టి. నన్నే దేవుడిగా పూజించాలి అని రాజ్యంలో అందరినీ ఆజ్ఞాపించాడు. కాని అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం శ్రీ మహావిష్ణువు భక్తుడు. ఓం నారాయణాయ నమః అంటూ ఎప్పుడూ విష్ణువు నామస్మరణ చేస్తుండేవాడు. ఇది చూసి హిరణ్యకశిపుడు కోపంతో మండిపోయాడు. ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా హింసించాడు. పర్వతంపై నుంచి తోయించాడు, విషం ఇచ్చాడు, పాముల గుహలో వేశాడు. కానీ విష్ణువు కృపతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. చివరికి తన చెల్లెలు హోళికను పిలిపించాడు. హోళికకు అగ్నిలో కాలిపోని వరం ఉండేది. ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని అగ్నిలో కూర్చో అని ఆజ్ఞాపించాడు. అగ్ని మండింది. అందరూ భయంతో చూస్తున్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే భక్తుడైన ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడు. అహంకారంతో వచ్చిన హోళిక మాత్రం అగ్నిలో దహనమైంది. అప్పటి నుంచి చెడు మీద మంచి విజయం సాధించిన రోజు గుర్తుగా హోళికా దహన్ జరుపుకుంటారు. మరుసటి రోజు రంగులతో ఆనందంగా హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ కథ నీతి ఏమిటంటే మన జీవితంలో కూడా ఎంత కష్టం వచ్చినా భగవంతునిపై విశ్వాసం ఉంటే మంచి తప్పకుండా గెలుస్తుంది.